హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విదేశీ పర్యటన నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ముఖ్యంగా ఫ్యాన్ స్పీడ్ను గణనీయంగా పెంచేశారని చెప్పవచ్చు. వాస్తవానికి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత గణనీయమైన మార్పులు ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ జగన్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వైఎస్ జగన్ పార్టీని మరింత స్ట్రెంగ్తెన్ చేసేందుకు, పార్టీని మరింతగా ప్రజల్లో చేరువ చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా తీసుకుంటారని ఏదైతే ఒక వాదన ఇన్నాళ్ళు వినిపించిందో, దీనికి అనుగుణంగానే ఆయన విదేశీ పర్యటన నుంచి రాగానే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఫ్యాన్ స్పీడ్ను అమాంతంగా పెంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. దాదాపుగా వచ్చే నెలతో, జూన్ నెలతో 2 ఏళ్ళు పూర్తి చేసుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి. సో ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వపై ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే అడుగడుగునా అన్ని రంగాల్లో, అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా కనిపిస్తుందో, మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం కూడా అమలవుతుందనే ఒక తీవ్రమైనటువంటి విమర్శ రోజురోజుకు పెరుగుతుందో, దీనిని ఎక్కడికెక్కడ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ జగన్. అందుకు తగ్గట్టే ఆయన రంగంలో దిగిపారు. తాను రంగంలో దిగడమే కాకుండా తన కార్యకర్తల్ని, తన నాయకుల్ని కూడా ఆయన బరిలోకి దించేశారు. ఎక్కడికెక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపై పోరాడే దిశగా నాయకుల్ని, కార్యోన్ముఖుల్ని దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయంగా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని, ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాజకీయంగా ఒక అవకాశంగా మలుచుకునేందుకు ఉన్నటువంటి ఏ అవకాశాన్నైనా వదులుకోదలుచుకోలేదు. అందుకే అంటే ఒక దశలో ఎలా చెప్పాలంటే, ఒక దశలో ప్రత్యర్థి పార్టీలకు బ్రీతింగ్ టైం కూడా ఆయన ఇవ్వదలుచుకోలేదు. అందుకు తగ్గట్టుగానే ఆయన నిర్ణయాలు టకటక తీసుకుంటున్నారు. అంటే విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఈ నిర్ణయాల యొక్క పరంపర ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాల ప్రక్రియ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అదే అర్థమవుతుంది. ప్రతి అంశంపై నేతల్ని ప్రజల్లోకి వెళ్ళే దిశగా ఆయన కార్యోన్ముఖులు చేస్తున్నారు. ప్రజల్లో సమస్యలపై పోరాడేందుకు, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎండగట్టేందుకు నేతల్ని రంగంలో దించి ఆ దిశగా కార్యక్రమాలు చేసే విధంగా ఒక ప్లానింగ్ అనేది వర్కౌట్ చేస్తున్నారు. అయితే ఈ ప్లానింగ్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కాసేపు పక్కన పెడితే, మరో ఏడాదిన్నరలో వైఎస్ జగన్ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర దాదాపు ఏడాదిన్నర పాటు కొనసాగనుంది. వచ్చే ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందనేది ఒక అంచనా ఉంది. సో ఈ లోపలే నియోజకవర్గాల్లోకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు లేదా కోఆర్డినేటర్ల ప్రక్రియ, లేదా అవసరమైనటువంటి చోట నేరుగా అభ్యర్థుల్ని ప్రకటించే అంశం కూడా వైఎస్ జగన్ పరిశీలిస్తున్నారు. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ఆయన ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనం చూసాము, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో, వైఎస్ జగన్ హయాంలో నిర్మాణంలో ఉండి పూర్తి కానటువంటి ఏదైతే 10 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఈ 10 మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో చాలా బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించింది, బలమైన పోరాటం చేసింది. అంతేకాకుండా వైఎస్ జగన్ కూడా స్వయంగా ఒక హెచ్చరిక జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టెండర్లు అన్నిటిని రద్దు చేయడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా కఠినమైనటువంటి ఒక క్లియర్ కట్ వార్నింగ్ అనేది ఇష్యూ చేశారు. ఫలితంగా ఏ ఒక్క టెండర్ కూడా ఇప్పటి వరకు దాఖలు కాకపోవడంతో ఈ అంశాన్ని, అంటే ప్రైవేట్ మెడికల్ కళాశాలల వ్యవహారంలో, అంటే మెడికల్ కళాశాలల్ని, ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ వ్యక్తులకు పరంచేసే ప్రైవేటీకరణ అంశంపై దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఒక విజయంగా వైఎస్ జగన్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో మరోవైపు ఆర్టీసీ ప్రైవేటీకరణ, తాజాగా కూటమి ప్రభుత్వం ఆర్టీసీని, అంటే ఏపీఎస్ఆర్టీసీని సైతం ప్రైవేటీకరణ చేసేందుకు, ప్రైవేట్ పరం చేసేందుకు అడుగులు వేస్తుంది. వాస్తవానికి 2014 కాదు కానీ గతంలో, అంటే 2004కు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఆయనలో కలిగింది. కానీ ఆ తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంతో, ఇతరత్ర కారణాలతో ఆయన వెనక్కి తగినటువంటి పరిస్థితి. తర్వాత 2014-19 మధ్యలో కూడా ఆ దిశగా కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆయన ధైర్యం చేయలేకపోయారు. ఈసారి ఖచ్చితంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాల్సిందే, ఆర్టీసీకి తీవ్రమైనటువంటి నష్టం వస్తుందని చెప్పి తరచూ ప్రకటనలు వింటున్నాం. ఆర్టీసీని
ప్రైవేటీకరణ చేసి చేతులు దులుపుకోవాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనిపై ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాడేందుకు, పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతుంది. వైఎస్ జగన్ ఈ దిశగా ఇప్పటికే నాయకులందరికీ క్లియర్ కట్ మెసేజెస్ అనేది అందించారు అనేది క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే వాస్తవానికి ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ అనేది ఒక సంస్థగా ఉండేది, కానీ ఒక కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉండేవారు చాలా కాలంగా. కానీ ఎప్పటి నుంచో ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి. సో దీనిపై ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ను ఏ ముఖ్యమంత్రి, ఏ హయాం, ఏ ప్రభుత్వం కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. కానీ 2019లో అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మాత్రమే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆర్టీసీను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇప్పుడు అటువంటి ఆర్టీసీను, అంటే తాము ఏ సంస్థనైతే ప్రభుత్వంలో విలీనం చేశారో ఆ సంస్థను ఇప్పుడు ప్రైవేటీకరణ చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుండటంతో దీన్ని ఒక సీరియస్ అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా క్లియర్ కట్ ఒక మెసేజ్ను పంపదలుచుకున్నారు వైఎస్ జగన్. దీనికి సంబంధించి ఇప్పటికే మొన్న 2 రోజుల క్రితం ఈ నెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించిన పరిస్థితి. వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనేది పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల కారణంగా, అనివార్య పరిస్థితులతోటి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. సో అదే సమయంలో కానీ అన్ని రాష్ట్రాల్లో ధరలు ఒకలా ఉంటే ఏపీలో మాత్రం ధరలు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే పెరిగిన తర్వాత పెంచక ముందు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో వాస్తవానికి ఇదే అంశంపై గతంలో, అంటే వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, లోకేష్లు ఏపీలో ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలని ఇతర రాష్ట్రాల పెట్రోల్, డీజిల్ ధరలతో పోలుస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి పరిస్థితి, ధర్నా కార్యక్రమానికి చేపట్టినటువంటి పరిస్థితి. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని కూడా ఎన్నికల హామీ ఇచ్చినటువంటి పరిస్థితి వాస్తవానికి విరుద్ధంగా ఉన్నా సరే, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశమని తెలిసినా సరే, కానీ ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ధరలు మరింతగా పెరిగాయి. తగ్గలేదు సరిగదా, మరింతగా పెరిగినటువంటి పరిస్థితి. సో దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ గతంలో లోకేష్, చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ట్రోల్ చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఒక చెక్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నెల 18వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని నియోజకవర్గాల్లోనూ, అన్ని మండల కేంద్రాల్లోనూ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం అయింది, సక్సెస్ అయింది. ప్రజల్లో మంచి స్పందన వ్యక్తమైంది. సో ఓవరాల్గా అటు పంటలకు సంబంధించి మొక్కజొన్న పంట కానీ, శనగ పంట కానీ, రాయలసీమకు సంబంధించి పత్తి పంట కానీ, పొగాకు కానీ, తర్వాత వరి కానీ, దాదాపు ఈ ఏడాది అన్ని పంటలు ఈల్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ అన్ని పంటలకు ఉన్న ఒకే ఒక సమస్య గిట్టుబాటు ధర లేకపోవడం. ఈ గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే మొక్కజొన్న రైతులు ఆందోళన చేశారు. మామిళ్లపల్లిలో పోలీసుల లాఠీచార్జ్ కూడా జరిగినటువంటి పరిస్థితి. సో పరిస్థితి అంటే ఒకవైపు రైతుల ఇష్యూ ఉంది, మరోవైపు మెడికల్ కళాశాలల ఇష్యూ ఉంది, మరోవైపు దీనికి సంబంధించినటువంటి కొత్త అంశాలు ఒక్కొక్కటి తెరమైకి వస్తున్నాయి. సో అన్ని అంశాలు, పెట్రోల్, డీజిల్ కొరత ఉంది. సో అన్ని అంశాలని ఒక్కొక్కటిగా, అంటే రాజకీయంగా అవకాశంగా మలుచుకునేందుకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. ఒక ప్లానింగ్ అనేది వర్కౌట్ చేస్తున్నారు. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే విదేశీ పర్యటనకు వెళ్ళక ముందు వరకు వైఎస్ జగన్ అనుసరించే వ్యూహం ఒకలా ఉంటే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన వ్యూహంలో మార్పు గణనీయంగా కనిపిస్తుంది. ఫ్యాన్ స్పీడ్ను ఒక్కసారిగా పెంచేశారు, ఫైవ్లో పెట్టినట్టు కనిపిస్తోంది. సో అందుకు అనుగుణంగానే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రానున్న కాలంలో ఏడాది ఇంకా తాను ప్రకటించినటువంటి, అనౌన్స్ చేసినటువంటి పాదయాత్ర మరో ఏడాది లేదా 15 నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏడాదిన్నర కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత స్ట్రెంగ్తెన్ చేయడం, అవసరమైన చోట అభ్యర్థుల్ని మార్చడం, కొన్ని చోట్ల అభ్యర్థులను నేరుగా ఇప్పటికే ప్రకటించడం, ఇలాంటి నిర్ణయాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీసుకోబోతున్నారనే సమాచారం వస్తుంది. సో ఓవరాల్గా ఏదేమైనప్పటికీ వైఎస్ జగన్ చాలా కీలకమైనటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫ్యాన్ స్పీడ్ని పెంచేశారు. ప్లానింగ్ అనేది, కొత్త ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక కొత్త దిశగా ఆయన ఆలోచన అనేది కనిపిస్తుంది అనేది క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట.